కడప జిల్లా బద్వేల్ డివిజన్ గోపవరం మండల పరిధిలోని చిన్నవరం గ్రామంలో బుధవారం శ్రీ పట్టాభిరామస్వామి నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో కార్యక్రమాలు వేద పండితులు పెంచురే స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా జరిగాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ మధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ మరియు వజ్ర ప్రతిష్ఠ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. వేకువజాము నుండి గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం సాయంత్రం స్వామివారికి అశేష భక్తజనం మధ్య గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ధర్మానికి ప్రత్యేక నిలిచిన శ్రీరాముడు నిలిచాడన్నారు. అందుకే ప్రతి వార్డులోనూ శ్రీరాముని మందిరాలు ఉన్నాయని, శ్రీరాముడు చూపిన బాటలను నడవగలిగితే మన జన్మ ధన్యమవుతుందని వారు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల కాలం నుండి ఇక్కడ ఉన్నటువంటి రామాలయం పట్టాభిరామాలయం నిర్మించుకోవాలనే సంకల్పంతో ఆ యొక్క 20 సంవత్సరాల యొక్క సంకల్పం ఈ రోజుతో మాకు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పట్టాభిరామాలయ స్వామివారిని మేము మా పూర్వీకులు అంటే మా అబ్బవారి కాలం నుంచి కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఏదైనా మనసులో కోరుకొని వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆ కోరికలు అనేది నెరవేరుతూ ఉండేటివి. కాబట్టి అందుమూలంగానే స్వామివారికి ఇక్కడ పట్టాభిరామాలయం అనేది నిర్మించడం జరిగింది. జిల్లా నలుమూలనే కాకుండా ఎక్కడైనా సరే ఈ పట్టాభిరామాలయం మనకు ఖచ్చితంగా ఉండాలనే సంకల్పంతో ఇవాళ రోజున 3 దినముల యొక్క పూజా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు కళ్యాణము మరియు సాయంత్రం స్వామివారి యొక్క గ్రామోత్సవము, ధ్వజారోహము, తర్వాత స్వామివారి ప్రాణప్రతిష్ఠ అన్నీ కూడా అంగరంగ వైభవం అనేది జరిగింది. కాబట్టి నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క పట్టాభిరాముల యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం ఉండి అందరికీ కూడా మంచి జరగాలని, పాడి పంటలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉందని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకైతేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత ప్రింట్ మీడియా వాళ్ళకి, అలాగే పలువురు ప్రముఖులకి అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, అలాగే వారికి నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మానికి ప్రతీక. రాముడు చాలా కరుణామైన దేవుడు కాబట్టి పట్టాభిరామునిగా ఇక్కడ వెలిసిన రాముని దర్శించుకుంటే అన్ని కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయని చాలా శాస్త్రోక్తంగా చాలా భక్తి శ్రద్ధలతో పెంచలయ్య గారు, వారి బృందము మరియు ఋత్విజులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో 3 రోజులుగా త్రయాణిక దీక్ష విధంగా దీన్నంతా కూడా పరిపూర్ణం చేయడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది. సకాలంలో అన్ని ముహూర్తాన్ని అనుసరించుకొని సకాలంలో అన్ని కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి. ఎవరైతే ఈ రామచంద్రుని దర్శించుకుంటారో వారి కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పట్టాభిరాముని దర్శించుకొని రామచంద్రుని కృపకు పాత్రలు కాగలు కోరుచున్నాము. శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. చాలా వైభవంగా ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. మొదటి రోజు స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, కలశ స్థాపన, ఋత్వికరణము, పంచగవ్య ప్రాసనము ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఉదయం రోజు ప్రాతకాలం నందు మత్స్యంగ్రహణము, అంకురారోపణము, అలాగే 2వ రోజు గ్రామోత్సవము, మహాస్తనపనము, ప్రతిష్టా హోమములు అన్ని కార్యక్రమాలు కూడా జరిగి ఈరోజు స్వామివారిని ప్రతిష్ఠించుకొని కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగిందనమాట. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ పెంచలయ్య గారు ఈ కార్యక్రమాన్ని అంతా అత్యంత దగ్గరుండి అన్నీ చూసుకొని మా చేత అందరి చేత కూడా ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తాదులందరూ ఈ పట్టాభిరామస్వామి దేవాలయం అనేటువంటిది ఈ చుట్టుపక్కల మన జిల్లాలో ఎక్కడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తరించి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిందిగా మేమందరం కోరుతున్నాం. కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ ఈరోజు జరగడం జరిగింది.